ఇప్పుడు మనం ఇన్స్టంట్ టమాటో నిల్వ పచ్చడి తయారు చేయడం చూద్దాం. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చేసి పెట్టుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 5 నుంచి 6 నెలల వరకు వాడుకోవచ్చు. పెట్టుకోవాలి. టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకుంటాము, కొంచెం పెద్ద కట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. మనం 1 కేజీ టమాటా తీసుకున్నాం కదా, దానికి 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. నారలు కానీ గింజలు కానీ లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్లో టమాటా ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, టమాటాలు సగం సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు టమాటాలు కలిపి ఉడకనివ్వాలి. టమాటాలు మొత్తం ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి, టమాటాలు ఉడికిపోయాయి కదా, మొత్తం దగ్గరకు వచ్చేసింది. దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. టమాటాలు చల్లారలోపు మెంతులు వేయించుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఇవి సన్న ఆవాలు వేసుకుంటే బాగుంటుంది. పొడికి కదా, సన్న ఆవాలు అయితేనే బాగుంటాయి. ఆవాలని మెంతులని 1 నిమిషం వేగనివ్వాలి. మెంతులు కలర్ మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పొడి చేసుకోవాలి. ఇట్లా పొడి చేసి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1/2 కప్పు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దాంట్లో మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా, మెంతులు ఆవాలు, ఆ పొడి వేసుకోవాలి. 1/2 కప్ కారం పొడి వేసుకుంటున్నాను. 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పైనుంచి ఉడికించి చల్లార్చిన టమాటాలను వేసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దు, కొంచెం కచ్చాపెచ్చాగానే చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది పల్లి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. పచ్చడి కదా, కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నేను పోపులో దొడ్డు ఆవాలు వేసుకున్నాను. 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పోపుని మాడిపోనివ్వకండి, మాడిపోతే టేస్టే మారిపోతుంది. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, పచ్చడి కదా, చూసుకొని వేసుకోండి. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయిపోయిందో. బాగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ కంటైనర్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 5 to 6 months వరకు వాడుకోవచ్చు.
చూసారు కదా, చూస్తుంటేనే ఎమ్మిగా కనిపిస్తుంది. వేడివేడి అన్నంలో మాత్రం సూపర్ ఉంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, చపాతీ దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.